హలో అండి. హాయ్. వెల్కమ్ టు సిరి వరల్డ్. నేను ఈరోజు క్యారెట్ మిల్క్ చేస్తున్నానండి. దానికి కావాల్సినవి క్యారెట్ ఇక్కడ నేను 2 తీసుకున్నాను. బాదం పప్పు తీసుకున్నాను. యాలకులు, పంచదార, పాలు తీసుకున్నాను. క్యారెట్ సమ్మర్ వచ్చేస్తుంది కదండి. సమ్మర్ స్పెషల్ క్యారెట్ మిల్క్. క్యారెట్‌ని నేను సన్నగా కట్ చేసుకున్నానండి. ఇలా పీసుల్లా కట్ చేసుకున్నాను. ఒక 2 క్యారెట్లు తీసుకున్నాను నేను. ఇందులో బాదం వేస్తున్నాను, ఇలాచీ వేస్తున్నాను, ఒక అర గ్లాసు నీళ్లు పోస్తున్నాను. ఇప్పుడు క్యారెట్, బాదం, ఇలాచీ వేసాం కదండి. స్టవ్ మీద నేను ఇక్కడ గిన్నెలో ఉడకబెడుతున్నాను కదండి. ఒక 5 నిమిషాల నుంచి 10 నిమిషాల వరకు పడుతుంది టైము. అదే మీరు కుక్కర్లో పెట్టుకుంటే 3 విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకోవాలి. మనకి మెత్తగా అయిపోవాలి ముక్కలు, క్యారెట్ ముక్కలు, బాదం ఇవన్నీ. ఇప్పుడు మూత పెట్టి ఒక 10 నిమిషాలు ఉడికించుకుందాం. క్యారెట్ ఉడికిపోయిందండి. ఇలా మెత్తగా ఉడికిపోయింది. ఇప్పుడు మనం బాదంకి పైన పొట్టు ఉంటుంది కదా, ఇలా మొత్తం తీసేసుకోవాలి. ఇలా పొట్టు తీసేసుకోవాలి బాదం పప్పు మొత్తం. ఇలా మొత్తం పొట్టు తీసేసుకున్నానండి. ఇప్పుడు మిక్సీ జార్లో వేస్తున్నాను. ఇందులో 2 స్పూన్లు వాటర్ ఉంది. మనకు పేస్ట్లా రావాలి కదా, 2 స్పూన్లు వాటర్ వేసుకోవచ్చు. నాకు కరెక్ట్గా వాటర్ సరిపోతాయి, అందుకే అలాగే వేసేస్తున్నాను. ఇప్పుడు నేను మిక్సీ జార్లోకి వేసేస్తున్నాను. ఇలా మెత్తగా పేస్ట్లా పట్టుకోవాలండి. క్యారెట్, బాదం, యాలకులు కూడా వేసాం కదా, మొత్తం ఇలా పేస్ట్లా పట్టుకోవాలి. ఇక్కడ స్టవ్ మీద ఒక 1/2 లీటర్ పాలు స్టవ్ మీద పెట్టుకున్నానండి. ఇక్కడ నేను 1/2 లీటర్ పాలు తీసుకున్నాను. మీరు పాల క్వాంటిటీని బట్టి, మీరు చేసుకునే క్వాంటిటీని బట్టి మీరు ఎక్స్ట్రా తీసుకోవచ్చు. నేను ఇక్కడ 2 క్యారెట్లు తీసుకున్నాను, 10-15 బాదం పప్పు తీసుకున్నాను, 4-5 యాలకులు తీసుకున్నాను, ఒక 4 స్పూన్లు పంచదార తీసుకున్నాను. అలాగే మీరు బెల్లంతో అయినా చేసుకోవచ్చు. నేను ఇక్కడ పంచదారతో చేస్తున్నాను. పిల్లలు చాలా ఇష్టంగా తాగుతారు. సమ్మర్ డ్రింక్ స్పెషల్ అన్నాను కదా, చాలా బాగుంటుంది టేస్ట్. పాలు కొంచెం మరగాలండి, మేగడ కట్టకుండా తిప్పుతూ ఉండాలి మనం. పాలు మరిగాయి కదండి, నేను పంచదార వేసేసాను, చెప్పడం మర్చిపోయాను నేను. 4 స్పూన్లు పంచదార వేసుకున్నాను నేను. ఇందాక మనం మిక్సీ పట్టుకున్నాం కదండి క్యారెట్ పేస్ట్, ఇప్పుడు దాన్ని వేస్తున్నాను నేను. ఉండలు కట్టకుండా మనం కలుపుతూ ఉండాలి. ఒక 2 నిమిషాలు ఉంచితే మనం సరిపోయిద్దండి. ఒక 2 నిమిషాలు ఉంచి స్టవ్ ఆఫ్ చేసుకుందాం. లో టు మీడియంలోనే మనం ప్రాసెస్ అంతా చేసుకోవాలండి. ఇప్పుడు నేను లోలో పెట్టేశాను స్టవ్. క్యారెట్ మిల్క్ అయితే రెడీ అండి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేస్తున్నాను నేను. క్యారెట్ మిల్క్ని మనం చేసుకున్న వెంటనే తాగొచ్చు. కాకపోతే మనం ఒక 1-2 గంటలు ఫ్రిడ్జ్లో పెట్టుకొని చల్లగా తాగితే మాత్రం టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది. నచ్చితే ట్రై చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.